అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రనత్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై సెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం స్టాటిస్టిక్స్ క్లాసెస్ మనం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మ్యాథమెటికల్ యావరేజెస్ గురించి డిస్కస్ చేసాము. అర్థమెటిక్ మీన్ గురించి, దాన్ని ఇండివిజువల్ సిరీస్ లో ఎలా క్యాల్కులేట్ చేయాలి, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ లో కూడా మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ మీడియన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మీడియన్ కూడా డిస్కస్ చేసాము. అలాగే రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ లో భాగంగా మనం క్వార్టర్స్ గురించి, డిజైల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే ఇవి ఎలా క్యాల్కులేట్ చేయాలి ఇండివిజువల్ సిరీస్ లో, డిస్క్రీట్ సిరీస్ లో, కంటిన్యూస్ సిరీస్ లో అనేది మనం ముందు వీడియోస్ లో నేను చేశాను. అవి మీరు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు క్లాస్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే, రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ లో ఇంకొక టైప్ ఏంటంటే పర్సంటైల్స్. అంటే మన క్వార్టర్స్ అంటే ఇచ్చిన ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తే మనం క్వార్టర్స్ అన్నాము. డిజైల్స్ అంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆ డేటాను మనం 10 పార్ట్స్ గా డివైడ్ చేసినట్లయితే మనం దాన్ని డిజైల్ అని పిలిచాము. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే పర్సంటైల్. దీని తెలుగులో మనం శతాంశాలుగా మనం పిలుస్తాము. అంటే ఇచ్చిన డేటా లేదా ఫ్రీక్వెన్సీని మన డిస్ట్రిబ్యూషన్ ని 100 భాగాలుగా విభజిస్తాము. అలా విభజించి మనం క్యాల్కులేట్ చేసినట్లయితే మనం దాన్ని పర్సంటైల్ గా తీసుకుంటాము. సో ఈ రోజు మనం ఆ క్లాస్ లోకి వెళ్ళి దాని గురించి డిస్కస్ చేద్దాము. క్లాస్ లోకి వెళ్లే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అదే కామెంట్స్ కూడా చెయ్యండి. నా వీడియో మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో, మీకు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ లేకపోతే ప్లేస్ ని కూడా మీరు కామెంట్స్ లో చెప్పండి. నాకు కొద్దిగా ఎంకరేజ్ గా ఉంటుంది. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాం. పర్సంటైల్ తెలుగులో మనం శతాంశాలుగా పిలుస్తాము. ఏ పర్సంటైల్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ మెజర్. మనందరికీ తెలిసింది స్టాటిస్టికల్ మెజర్స్ లో మనం ఎనాలిసిస్ లో వన్ ఆఫ్ ద టైప్ గా మనం యావరేజెస్ గా చెప్పుకుంటాము. అందులో మనకి పర్సంటైల్ కూడా స్టాటిస్టికల్ మెజర్ లో వన్ ఆఫ్ ద టూల్. ఇట్ డివైడ్స్ ద డేటా సెట్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని వైవా క్వశ్చన్స్ ఏమైనా అడిగేటప్పుడు 10 పార్ట్స్ డివైడ్ చేస్తే ఏంటి, 100 పార్ట్స్ డివైడ్ చేస్తే ఏంటి అని మనం అడగచ్చు. సో 100 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం మనం? పర్సంటైల్ అంటాము. 100 ఈక్వల్ పార్ట్స్ అంటే 99 పాయింట్స్ మనకి ఎలా డివైడ్ చేస్తుంది అంటే మనకి 100 ఈక్వల్ పార్ట్స్ తో డివైడ్ చేస్తుంది. సో ఈచ్ పర్సంటైల్ రిప్రజెంట్స్ 1% ఆఫ్ ది డేటా విత్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే 100 పార్ట్స్ డివైడ్ చేశారో అందులో 1 పార్ట్, ఒక్కొక్క పార్ట్ ఏం చెప్తుంది మనకి? 1% ఆఫ్ ది డేటా మనకి డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 1%. 100 పార్ట్స్ గా మనం డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క పార్ట్ ఎంత గురించి చెప్తుంది? 1% గురించే చెప్తుంది. సో ద 25th పర్సెంటేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఫస్ట్ క్వార్టైల్. అంటే క్వార్టైల్ అంటే ఏమని చెప్పుకున్నాము? ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసినట్లయితే దాన్ని మనం క్వార్టైల్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 గా డివైడ్ చేసినప్పుడు ఈ 100 ని 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఏమవుతుంది? 25, 25, 25, 25 అంటే 425 లైన్స్ వస్తాయి 100 కి. సో ఆ ఫస్ట్ పార్ట్ ని ఏమంటాము? ద 25th పర్సెంటేజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఫస్ట్ క్వార్టైల్ గా పిలుస్తాము. ఫస్ట్ 25% ని. నెక్స్ట్ 50th పర్సెంటైల్ యాజ్ ది మీడియన్ ఆర్ సెకండ్ క్వార్టైల్. సో 25 కి మనం 20 కలిపితే 50 అంటే హాఫ్. మీడియన్ అంటే ఏంటి? సగం కదా మనం చెప్పి Q2 కదా. సో 50th పర్సెంటైల్ అనేది మనకి మీడియన్ ఆర్ సెకండ్ క్వార్టైల్ గా పిలుస్తాము. ఫస్ట్ క్వార్టైల్ అంటే ఫస్ట్ 25% ని మనం ఫస్ట్ క్వార్టైల్ అని, 50th పర్సెంటైల్ మనం మీడియన్ ఆర్ సెకండ్ క్వార్టైల్ గా పిలుస్తాము. అండ్ ద 75th పర్సెంటైల్ అంటే మళ్ళీ 25% థర్డ్ కదా. సో 75th పర్సెంటైల్ ఎలా మనం పిలుస్తాము? యాజ్ ది థర్డ్ క్వార్టైల్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. మనం కాంపిటేటివ్ అడిగేటప్పుడు ఇప్పుడు 70th థర్డ్ క్వార్టైల్ పర్సెంటైల్ అడిగారు అనుకోండి, మీరు అందించాలి 75th పర్సెంటైల్ ఇస్ ద థర్డ్ క్వార్టైల్ ఆఫ్ ది పర్సెంటైల్ అని మీరు రాస్తారు. 50th పర్సెంటైల్ ఇస్ ద మీడియన్. ఫస్ట్ పర్సెంటైల్ ఏంటంటే 25th పర్సెంటైల్ ఫస్ట్ క్వార్టైల్ అని మీరు రాస్తారు. అర్థమైంది కదా. సో గుర్తుపెట్టుకోండి, డిజైల్ కి ఏమో 10 పార్ట్స్ డివైడ్ చేసాం మనం. దాంట్లో మనం మీడియన్ ఏంటో మనం Q1 ఏంటో డిస్కస్ చేసాము. ఇంకా పర్సెంటేజ్ వచ్చేసరికి 25th, 50th, 75th ఏంటో మనం చెప్పుకున్నాము. మనం చాలా మందికి తెలియాలి
క్వాంటైల్స్ క్వార్టైల్స్ అంటే ఏంటి? చాలా డిఫరెన్సియేషన్ మనకి పెద్దగా అయితే ఏమి కాదు. క్వాంటైల్స్ అంటే ఏంటంటే మీరు డిజైల్ అయితే 10 పార్ట్స్ గా డివైడ్ చేస్తాము, పర్సెంటేజ్ 100 పార్ట్స్ గా డివైడ్ చేస్తాము, క్వార్టైల్స్ అంటే 4 పార్ట్స్ గా మనం డివైడ్ చేస్తాం. మనం డివైడ్ చేసినప్పుడు సేమ్ వస్తుంది కదా, సేమ్ ఈక్వల్ పార్ట్ 1%. ఇప్పుడు ఇక్కడ 100 పార్ట్స్ డివైడ్ చేసినప్పుడు 100 పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ ని ఏమంటాం అంటే మనం క్వాంటైల్స్ అంటాం. అంటే 100 ఈక్వల్ పార్ట్స్ అంటే 100 క్వాంటైల్స్ కలిపితే 1 పర్సెంటైల్. అర్థమైందా? 100 ఈక్వల్ పార్ట్స్ ఏమంటాం ఇక్కడ క్వాంటైల్స్ అంటాము. అంటే 100 క్వాంటైల్స్ కలిపితే ఇక్కడ పర్సెంటైల్ అయింది. అర్థమైంది కదా? మనం ఏదైతే భాగాలు విభజించుకుంటూ వెళ్ళామో ఆ ఒక్కొక్క భాగాన్ని మనం ఏమంటామంటే క్వాంటైల్స్ అంటాము. ఆ భాగాలు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. మన ఇష్టం డివైడ్ చేయకూడదు, ఈక్వల్ పార్ట్ గా మనం ఉండాలి. సో క్వాంటైల్స్ ఆర్ వాల్యూస్ దట్ స్ప్లిట్ సార్టెడ్ అంటే స్ప్లిట్ సార్టెడ్ అంటే డేటా ఆర్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. సో మనకు అర్థమైందిగా, క్వాంటైల్స్ అనేది మనకి ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ సమాన భాగాలుగా విభజింపబడుతుంది. సో దీన్ని మనం దేనికి ఇండికేట్ చేస్తామంటే Q తో ఇండికేట్ చేస్తాము. సో మనం డిజైల్స్ ఇండికేట్ 10 పార్ట్స్ చెప్తాము, 100 పార్ట్స్ అయితే పర్సెంటేజ్ గా చెప్తాం. 100 క్వాంటైల్స్ అంటే ఒక పర్సెంటేజ్. అదే మీరు 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఏమవుతుంది? క్వార్టైల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ ని దాన్ని క్వార్టైల్స్ అంటాము. అలా కాకుండా మీరు సమాన భాగాలు 1% తీసుకోవచ్చు, లేదా 10 డిజైల్స్ ఎలా 1/10 అని చెప్పుకున్నాం కదా, ఈక్వల్ పార్ట్ మనం క్వాంటైల్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను రిపీట్ చేసి చెప్తున్నానంటే ఇది మనకి చిన్న 2 మార్క్స్ అడిగే బిట్ ఇది. సో ఈ విధంగా మనకి పర్సెంటేజ్ అంటే మీకు అర్థమైంది కాబట్టి డెఫినేషన్ అడిగితే మీరు ఇది రాస్తారు. సో మన పర్సెంటేజ్ అంటే P ఈక్వల్ టు n+1/100 నుంచి అంటే P1 అవుతుంది. అండ్ సో ఆన్ 99 ఇంటూ n+1/100 ఇది 99%. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పర్సెంటేజ్ n+1/100 నుంచి 99 n+1/100 వరకు మనం పర్సెంటేజ్ గా పిలుస్తాము. 99 పాయింట్స్ తో మనం డివైడ్ చేస్తే డేటా మనకి 100 ఈక్వల్ పార్ట్స్ గా వస్తుంది. కాబట్టి ఇక్కడ 99 ఇంటూ n+1/100 తో మనం ఎంటర్ చేస్తాము. ఓకే, మీరు తెలిసిన ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అనే సిరీస్ మనకి 3 ఉంటాయి. ఆ సిరీస్ లో డిఫరెన్సియేషన్ ఏంటో కొన్ని నేను ఒక స్టాటిస్టికల్ సిరీస్ లో వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇండివిజువల్ సిరీస్ కి డిస్క్రీట్ సిరీస్ కి కూడా మనకి ఇక్కడ సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన P1 నుంచి P99 మనకి ఏమవుతుంది? మనకి తీసుకోండి, ఏ తీసుకున్నా పర్సెంటేజ్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ P30 తీసుకున్నాను. P30 ఫార్ములా ఏంటి? సైజ్ ఆఫ్ 30th ఇంటూ n+1/100 ఐటమ్. మనం డిజైన్ అయితే 10 వేసుకున్నాము, ఓకే, గుర్తుందా? మనం పర్సెంటేజ్ కాబట్టి 100 వేస్తున్నాం, అంతే డిఫరెన్సియేషన్. ఇక్కడ P60 అయినట్టు అంటే ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ లో మనకి 60 పర్సెంటేజ్ అనుకోవాలనుకుంటే సైజ్ ఆఫ్ 60 ఇంటూ n+1/100 ఐటమ్. ఒకవేళ P99 అనుకోవాలనుకున్నాను అనుకోండి, సైజ్ ఆఫ్ 99 ఇంటూ n+1/100 ఐటమ్ అవుతుంది. ఇక మనకి ఇండివిజువల్ సిరీస్ లో తీసుకున్న, డిస్క్రీట్ సిరీస్ లో తీసుకున్న మీకు సేమ్ ఫార్ములా ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ లోకి వచ్చేసరికి n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటాం, ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాం. డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది? n అంటే సిగ్మా m అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేసరికి మనకి P20 ఎగ్జాంపుల్ తీసుకుంటే సేమ్ డిజైన్ ఫార్ములా మీడియం అలాగే, కానీ ఇక్కడ వచ్చేసరికి బై 100 యాడ్ అవుతుంది, అక్కడ బై 10 యాడ్ అవుతుంది, బై 2 అనేది చేస్తాము. ఇక్కడ 20 చూడండి, పర్సెంటేజ్ 20th పర్సెంటేజ్ కి ఫార్ములా L+20 యాడ్ అయిన ముందు ఇంటూ n/10 మైనస్ f/f ఇంటూ I. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఎల్ సిఎఫ్ ఎఫ్ ఏంటంటే మీకు కంటిన్యూస్ చెప్పేటట్టు మళ్ళీ చెప్తాను. మీకు మీడియన్, డిజైల్, క్వార్టైల్స్ చదివితే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇది ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ 88% ఫార్ములా ఏంటంటే L+88 ఇంటూ n/10 మైనస్ CF/f ఇంటూ I. మీరు ఏదైతే కనుక్కుంటున్నారో 88, 81 అనేది దాన్ని బట్టి జస్ట్ ముందు ఇక్కడ నెంబర్ యాడ్ అవుతుంది అంతే, మిగతాదంతా కామన్ గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇదే ఫార్ములా సేమ్ ఉంటుంది. మీరు ఇక్కడ 60 72 అనేది మీరు జస్ట్
ఆ నెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫార్ములా అయితే యాజ్ యూజువల్ సేమ్ ఉంటుంది. ఇక్కడ P90 అంటే 90th పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే L ప్లస్ 90 ఇంటూ N/100 మైనస్ F స్మాల్ f ఇంటూ I. ఇక్కడ I అన్న రాసుకోవచ్చు, C అన్న రాసుకోవచ్చు, మీరు ఏది రాసుకున్నా కరెక్టే. సో ఈ విధంగా మనం పర్సెంటైల్ గురించి మనం డిస్కస్ చేసాం. పర్సెంటైల్ అంటే ఏంటి, అందులో మీడియన్ అంటే ఏ పర్సెంటైల్ తీసుకుంటామో, ఫస్ట్ క్వార్టైల్ ఏంటి, థర్డ్ క్వార్టైల్ ఏంటో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈక్వేషన్స్ తెలుసుకున్నాము. మనం ఎప్పుడైతే డేటా క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఇచ్చిన డేటాను మనం ఎప్పుడు కూడా రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ ఏదైనా సరే, మీడియన్ కావచ్చు, లేకపోతే మీరు డిసైల్ కానీ, క్వార్టైల్స్ కానీ, లేకపోతే పర్సెంటేజ్ కానీ, మీరు ఏది తీసుకున్నా కూడా డేటాను మనం అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ మనం పెట్టి తీరాలి. ఇచ్చిన డేటాని యాజ్ యూజువల్ మనం చేయకూడదు. అర్థమెటిక్ మీన్ లాగా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మీరు ఏ ఆర్డర్ ఫాలో అవ్వండి, సేమ్ ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇదంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సెంటైల్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. మనకి ఎగ్జామ్ లో ఇండివిజువల్ సిరీస్ అని అడుగుతారు, లేకపోతే కంటిన్యూస్ డిస్క్రీట్ సిరీస్ అనేది అడుగుతారు. మనం ఇప్పుడు ముందుగా ఏం చెప్పుకుందామంటే పర్సెంటైల్ ని ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే ఫైండ్ ద 60th పర్సెంటైల్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఇచ్చిన డేటా నుంచి మనకి ఏం చేయాలంటే 60th పర్సెంటైల్ మనం కనుక్కోవాలి. సో మనకి ఇచ్చిన డేటా 4, 8, 10, 7, 6, 3, 34, 23 ఇచ్చారు. మీకు చెప్పాను, మనం ఏ రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ మనం చేసినప్పటికీ కూడా ఇచ్చిన డేటా మనం ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కూడా మనం ఫాలో అవ్వాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తాము, డిసెండింగ్ అంటే ఎక్కువ నుంచి తక్కువకి వస్తాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే we have to arrange the data in ascending order. In ascending order. సో అప్పుడు మనం ఏం చేయాలి, తక్కువ నుంచి ఎక్కువ కంటే ఫస్ట్ ఇందులో లీస్ట్ ఏంటి 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 1 7, నెక్స్ట్ 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 1 34, 23, నెక్స్ట్ 1 34. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 మనం కరెక్ట్ గా అరేంజ్ చేసాం. 4 6 7 8 10 23 34. ఇప్పుడు మనకి 60th పర్సెంటేజ్ కావాలి కాబట్టి P60 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 60 into n plus 1/100 item. 100 ఇది మనకి ఫార్ములా అంతే కదా. సైజ్ ఆఫ్ 60 ఇంటూ n plus 1/10th ఐటమ్. మీరు ఇంటూ వేసుకుంటే బ్రాకెట్ అది 60 ఇలా ఉండి పెట్టేసుకోండి. 60 ఇంటూ n plus 1/10th ఐటమ్. ఇప్పుడు ఇండివిజువల్ సిరీస్ మనకి n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దేర్ఫోర్ P60 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 60. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని, 1 2 3 4 5 6 7. ఇచ్చిన ఐటమ్స్ ఎన్ని ఉంటే అన్ని మనం వేసుకుంటాం. 7 ప్లస్ 1 యాజ్ యూజువల్ గా ఉంటుంది బై 100 ఐటమ్ అని మనం
నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ P60 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 60, 7 + 1 అంటే 8, 8/100 item. 100 item. Next, therefore P60 equal to size of 60 into 8, 480/100 item. 100 item. Therefore P60 equal to size of E0 క్యాన్సిల్ అయిపోద్ది. 48ని 10తో డివైడ్ చేస్తే వచ్చింది మనకి 4.8 ఐటమ్. ఇప్పుడు మనకి డైరెక్ట్ గా ఇక్కడ 4 వచ్చినా 5 వచ్చినా డైరెక్ట్ గా మనం ఇచ్చిన దాంట్లో మనం 4 ఐటమ్ 5th ఐటమ్ డైరెక్ట్ గా ఆన్సర్ వేయచ్చు. కానీ మనకి ఎలా వచ్చింది సైజ్ ఆఫ్ 4.8 అంటే 4 కి 5 కి మధ్యలో ఉన్న ఐటమ్ అంటే మనకి 60% అవుతుందని చెప్పారు. మనం ఇప్పుడు 1 2 3 4 8 to 10 అంటే 4 8 కి 10 కి మధ్య దాని ఆన్సర్ ఉంది. ఇప్పుడు 8 కి 10 కి మధ్య ఆన్సర్ ఎలా చెప్పగలం? చెప్పలేం కదా. 4.8 అంటే 4 కి 5 కి తర్వాత మధ్య మనకి అది ఉంది ఆన్సర్. అది ఎంత అనేది మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము? నెక్స్ట్ ఫార్ములా ఏంటి? P60 ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి, ఇది నేను మీడియంలో చెప్పాను, క్వార్టర్స్ లో చెప్పాను, నెక్స్ట్ పర్సంటేజ్ లో డిసైడ్ లో చెప్పాను, పర్సంటేజ్ లో చెప్తున్నాను. సో ఇది ఎలా చెయ్యాలని ఒకసారి చూడండి. 4th ఐటమ్ ఇక్కడ మనకు 4.8 వచ్చింది కదా, ఈ ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది మనం తీసుకుంటాం. 4th ఐటమ్ ప్లస్ ఇక్కడ క్వార్ట్ తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 అవుతుంది, ఒక స్థానం మాత్రం ఉంది అంటే 0.8. అంటే ఇప్పుడు ఇక్కడ 8 మామూలుగా యాజ్ యూజువల్ గా వేసుకోండి. తర్వాత పాయింట్ దగ్గర మనకి ఎన్ని డిజిట్లు ఉన్నాయి? ఇక్కడ 1 వేసుకోండి యాజ్ యూజువల్ గా. 1 వేసుకున్న తర్వాత పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి మనం ఎన్ని జీరోలు వేసుకుంటాము? 1 జీరో మాత్రమే వేసుకుంటాము. ఒకవేళ ఇక్కడ పాయింట్ తర్వాత 2 zeros ఉన్నాయి అనుకోండి, ఈ 1 పక్కన 2 zeros వేసుకుంటాం. అప్పుడు ఇక్కడ 8 పక్కన 2 కానీ 1 ఏదో ఒక నెంబర్ ఉంటే అది సేమ్ ఇక్కడ ఏ నెంబర్ పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ వేసుకుంది. ఇక్కడ అక్కడ బై 2 digits ఉంటే 2 zeros వేసుకుంటాము. పాయింట్ తర్వాత 3 digits ఉంటే 3 zeros వేసుకుంటాము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. మనకి పాయింట్ తర్వాత ఇక్కడ నాకు 1 ఉంది కాబట్టి డిజిట్ ఇక్కడ బై 10 వేసుకున్నాను. ఇక పాయింట్ తర్వాత 8 ఉంది కాబట్టి 8/10 వేసుకున్నాను. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి 4th ఐటమ్ ఉంది కదా, ఈ 4th తర్వాత ఐటమ్ ఏంటి మనకి? 5th ఐటమ్ మైనస్ సేమ్ ఇక్కడ యాజ్ యూజువల్ ఏ ఐటమ్ ఉంది మనకి? 4th ఐటమ్ అనేది మనకి ఇక్కడ వేసుకుంటాం. ఓకే, గుర్తుంది కదా మనకి. ఇప్పుడు మనం చేసిన తర్వాత 4 వచ్చింది, 4th ఐటమ్ ప్లస్ ఇక పాయింట్ తర్వాత ఏది ఉంది? 8 ఉంది, ఇక్కడ 8 వేసుకున్నాను. పాయింట్ తర్వాత 1 digit తో ఉంది కాబట్టి ఇక్కడ నాకు 10 వేసుకున్నాను. 2 digits ఉంటే 100 వేసుకుంటాం. సో మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో ఐటమ్ దాని నెక్స్ట్ ఐటమ్ మనం 5th ఐటమ్ వేసుకున్నాము మైనస్ సేమ్ 4th ఐటమ్ యాజ్ యూజువల్ గా రాసుకున్నాము. ఇప్పుడు P60 ఈక్వల్ టు 4th ఐటమ్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే అసెండింగ్ ఆర్డర్ రాస్తామో దాన్ని మాత్రం క్యాల్కులేట్ చేయాలి, ఇచ్చిన సమ్ క్యాల్కులేట్ చేయకూడదు. అసెండింగ్ ఆర్డర్ లో 4th ఐటమ్ ఏంటి? 1 2 3 4. 4th ఐటమ్ మనకి 8 ప్లస్ ఇక్కడ యాజ్ యూజువల్ గా 8/10 ఉంటుంది, మామూలుగా 8/10. 5th ఐటమ్ అంటే ఎంత మనకి? 1 2 3 4 5 అంటే 10.
10 మైనస్ ఫోర్త్ ఐటమ్ అంటే మనకి మళ్ళీ 1 2 3 4 అంటే 8. therefore P60 equal to 8 plus 8 by 10 into 10 లో చేస్తే ఎంత 2. therefore P60 equal to 8 plus 8 2s are 16 by 10. therefore P60 equal to 8 plus 16 by 10 అంటే 1.6 వస్తుంది. 1.6. ఈ 1.6 కి 8 కలిపితే వచ్చే ఆన్సర్ 9.6. ఎస్ 9.6. సో 9.6 చూడండి, మనకి ఫోర్త్ ఐటమ్ కి నెక్స్ట్ ఫిఫ్త్ ఐటమ్ కి మధ్యలో రావాలని చెప్పాను. మన ఫోర్త్ ఐటమ్ 8, ఫిఫ్త్ ఐటమ్ 10. మనకు వచ్చే ఆన్సర్ 8 కి 10 కి మధ్య కరెక్ట్ గా వచ్చేసింది ఆన్సర్. అర్థమైంది కదా. సో మనకి ఇచ్చిన సమ్లో మనం ఫార్ములా P60 అంటే సైజ్ ఆఫ్ 60 into n plus 1 by 10th ఐటమ్ అని రాస్తున్నాము. నెక్స్ట్ సైజ్ ఆఫ్ 60 రాస్తుంది. n అంటే మనకి ఇండివిజువల్ సిరీస్ లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఇచ్చిన 7 కాబట్టి 7 plus 1 by 10th అంటే 100 వేసుకున్నాము, ఐటమ్ రాసుకున్నాం. సో మనకి 60 వేసుకున్నాం, 7 plus 1 అంటే 8 by 100 వేసుకున్నాము. 6 into 8 480 by 100 యాజ్ యూజువల్ గా వేసుకున్నాము. ఈ 0 0 క్యాన్సిల్ అయింది. 48 by 10 అంటే మనకి 4.8 వస్తుంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్ 4 వచ్చినా లేకపోతే 3 వచ్చినా డైరెక్ట్ గా ఐటమ్ వేసేసుకోవచ్చు. అంటే మనకి పాయింట్స్ లో వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఇక్కడ P60 ఈక్వల్ టు ఇక్కడ 4 ఉంటే 5 ఉంటే ఏది ఉంటే ఆ ఐటమ్ ఇక్కడ వేసుకుంటాము. మనకి ఇక్కడ 4 ఉంది కాబట్టి ఫోర్త్ ఐటమ్ ప్లస్ నెక్స్ట్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి, ఒక డిజిట్ ఉంది. ఆ నెంబర్ ఏంటంటే 8. 8 బై పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంటే మనం ఒక 0 పెడతాము. 2 డిజిట్స్ అంటే 1 పక్కన 2 zeros పెడతాం. మనకి 1 పక్కన ఒకటే మన డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 10 పెట్టుకున్నాను. బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ 4 తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటి, ఫిఫ్త్ ఐటమ్. ఫిఫ్త్ ఐటమ్ మైనస్ ఇక్కడ మనకి ఇంకేముంది, ఇక్కడ ఏ ఐటమ్, ఫోర్త్ ఐటమ్ వేసుకుంటాం. therefore P60 ఈక్వల్ టు ఫోర్త్ ఐటమ్ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం లో 1 2 3 4 ఫోర్త్ ఐటమ్ 8 కాబట్టి 8 వేసుకున్నాము ప్లస్ 8 by 10 బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. ఫిఫ్త్ ఐటమ్ అంటే ఇక్కడ 10 కాబట్టి 10 మైనస్ ఫోర్త్ ఐటమ్ అంటే 8. సో 8 plus 8 by 10 10 లో చేసేస్తే 2. therefore 8 plus 2 8s are 16 by 10. 8 plus 16 10 తో డివైడ్ చేస్తే వచ్చిన 1.6. ఈ P60 కి అంటే 8 కి 1.6 అంటే వచ్చింది 9.6. సో 9.6 అంటే 8 కి 10 కి మధ్య మనకు వచ్చింది ఆన్సర్ కరెక్ట్ గా. సో ఈ విధంగా మనం ఇండివిజువల్ సిరీస్ లో మనం క్యాల్కులేట్ చేస్తాము. సో ఇక్కడ చిన్న లాజిక్ ఉంది కాబట్టి లాజిక్ మీరు ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయితే మీకు మిగతా అన్నింటినీ కూడా కామన్ గా వస్తుంది కాబట్టి అర్థమైపోతుంది. సో మీకు ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. క్యాల్కులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. ఇండివిజువల్ సిరీస్ తో పాటుగా నెక్స్ట్ మనకు ఉండే సిరీస్ ఏంటంటే డిస్క్రీట్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్ లో డేటా ఇచ్చేది మనకు ఎలా అర్థమవుతుందంటే ఇచ్చిన డేటా ఇండివిజువల్ గా ఉంటుంది, ఇండివిజువల్ ఐటమ్స్ ఉంటాయి, వాటితో పాటుగా మనకి ఫ్రీక్వెన్సీ యాడ్ అవుతుంది. ఇండివిజువల్ సిరీస్ అనుకోండి ఓన్లీ ఐటమ్స్ అయితే ఇండివిజువల్ గా ఉంటాయి తప్ప అక్కడ ఫ్రీక్వెన్సీ ఉండదు. కానీ డిస్క్రీట్ సిరీస్ వచ్చేసరికి మనకి ఇండివిజువల్ ఐటమ్స్ ఉంటాయి, వాటితో పాటుగా మనకి ఫ్రీక్వెన్సీ కూడా యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇచ్చిన సమ్ ఏ సిరీస్ ఉందో తెలిస్తేనే మనం అది నెక్స్ట్ ఫార్ములా ఏంటి, ఏ విధంగా ఫార్ములా తెలిస్తే ఆ ఫార్ములాను బట్టి ఏవి ఎలా క్యాల్కులేట్ చేయాలో మనకి అర్థమైపోతుంది. సో మనకి పర్సంటేజ్ డిస్క్రీట్ సిరీస్ లో క్యాల్కులేట్ ఎలా చేయాలి అనే దాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫైండ్ ద 99th పర్సంటైల్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సో 99th పర్సంటైల్ అనేది మనకి కనుక్కోమని అడిగారు. ఇందులో మనకి డిస్క్రీట్ సిరీస్ అది ఎలా తెలుస్తుంది చూడండి, మార్క్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఇలా మనకి ఒక క్లాస్ యొక్క మార్క్స్ వచ్చిన మార్క్స్ తీసుకున్నారు, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నారు. అంటే 7 మార్క్స్ వచ్చిన 30 మెంబర్స్ ఉన్నారట, అలాగా 70 మార్క్స్ వచ్చిన 50 మెంబర్స్, అలా 23 మార్క్స్ వచ్చిన 20 మెంబర్స్, 15 మార్క్స్ వచ్చిన 18 మెంబర్స్, ఇలా మనకి ఉన్నారని చెప్తున్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి చూడగానే మనకి ఇండివిజువల్ గా ఉంది, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంది కాబట్టి మనం వెంటనే
ఇది డిస్క్రీట్ సిరీస్ అని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. కొంతమంది ఇచ్చేటప్పుడే మనకి అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ పెట్టేసి ఇచ్చేస్తారు. లేదనుకుంటే వాళ్ళు ఇలా మనకి క్లమ్జీగా మనకి కలిపేసి మిక్స్ చేసేస్తారు. మనం ఎప్పుడైతే మీకు చెప్పాను రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి డేటాను ఏం చేయాలి, ముందు మనం అది ఇండివిజువల్ అయినా డిస్క్రీట్ అయినా కంటిన్యూస్ సిరీస్ అయినా కదా మనం అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ డేటాను మనం ఫామ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం సమ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇచ్చినట్టుగా చేసేస్తారు, అది రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇచ్చిన సమ్ మనము ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మనం రాసి అప్పుడు మనం నెక్స్ట్ సమ్ లోకి వెళ్తాం. సో మనకి ఇచ్చింది మనకి క్లమ్జీగా మనకి ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాము, యూ హ్యావ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. మీరు లేదు డిసెండింగ్ ఆర్డర్ లో ఫాలో అవుతున్నా ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం, ఆన్సర్ వస్తుంది. సో నాకు అసెండింగ్ ఆర్డర్ ఈజీగా అనిపిస్తుంది, తక్కువ నుంచి ఎక్కువ వెళ్ళిపోవడం ఈజీగా అనిపిస్తుంది కాబట్టి నాకు నేను అది ఫాలో అవుతుంటాను. సో యూ హ్యావ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో మీరు అది రాయండి, ఇక్కడ నేను ప్లేస్ నాకు రాయలేదు. సో మీరు అది రాస్తే మంచిది. సో ఫస్ట్ మనకి ఇందులో చిన్నది ఎక్కడ ఉన్నదో చూడండి. ఇందులో ఫస్ట్ మనకి చిన్నది నెంబర్ 5. 5 ఉన్న ఫ్రీక్వెన్సీ మనకి 10. గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇక్కడ డౌట్ అడుగుతున్నారు నన్ను, మేడం ఇవి మనం ఆర్డర్ లో పెట్టిన ఫ్రీక్వెన్సీ కూడా అసెండింగ్ ఆర్డర్ లో రాయాలా, తక్కువ ఎక్కువ రాయాలని డౌట్ వస్తుంది. అసలు మనం ఫ్రీక్వెన్సీని టచ్ చేయకూడదు. ఇచ్చిన మార్క్స్ అనుకుంటారు, లేకపోతే వెయిట్ అది వెయిట్ అయితే వెయిట్, ఏదైతే ప్రాజెక్ట్స్ ఎగ్జామ్ మనకి ఏమడుగుతారు అడుగుతారు. కాబట్టి వాటిని మాత్రమే మనం అసెండింగ్ ఆర్డర్ లో ఫాలో అవుతాము. వాటికి దాని రిప్రజెంటేటివ్ గా ఫ్రీక్వెన్సీ ఉంటే వాటిని యాజ్ గా పక్కన రాయాలి తప్ప వాటిని మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ రాయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా మందికి డౌట్ వస్తుంది. సో 5 కి 10 రాశారు. నెక్స్ట్ 7 కి ఫ్రీక్వెన్సీ 30. 7 తర్వాత నెక్స్ట్ ఉన్నది 9. 9 కి ఫ్రీక్వెన్సీ 50. నెక్స్ట్ 9 తర్వాత ఉన్నది మనకి 11. 11 ఫ్రీక్వెన్సీ 70. 11 తర్వాత మనకు ఉన్నది 13. 13 ఫ్రీక్వెన్సీ ఎంత 60. నెక్స్ట్ 13 తర్వాత నెక్స్ట్ ఉన్న నెంబరు 17. 17 ఫ్రీక్వెన్సీ 50. 17 తర్వాత ఉన్న నెంబరు 21. 17 తర్వాత మనకి 19 ఉంది. 19 ఫ్రీక్వెన్సీ 40. మీకు ఒకవేళ ఇవన్నీ మర్చిపోతామంటే టిక్ పెట్టేసుకోండి. ఏమేమైంది మనకి 5 అయిపోయి 7 అయింది, 5 అయింది, 9 అయింది, 11 అయిపోయింది, నెక్స్ట్ 13, 17, 19 అయింది. ఇంకా మనకు ఉన్నవి ఇవి మర్చిపోయిన 15 ఇక్కడ వదిలేసాం. సో 13 తర్వాత మనకు ఉన్నది 80. నెక్స్ట్ 17 ఉన్నది మనకి 50. నెక్స్ట్ 19 మనకి 40 ఉంది. నెక్స్ట్ ఇంకేం మిగిలాయి 21. 21 కి ఫ్రీక్వెన్సీ 30. నెక్స్ట్ 23 కి 20. నెక్స్ట్ 25 కి 10. 25 కి 10. ఓకే, ఈ విధంగా నేను అసెండింగ్ ఆర్డర్ ఫాలో అయ్యాను. మీరు ఏం చేస్తారని రౌండ్ చేసేసుకోండి మీకు సమ్ చేసేటప్పుడు, లేకపోతే మనకి ఇలా కన్ఫ్యూజన్ చూడండి మిస్ అయింది కదా 15, అలా మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మనం అసెండింగ్ ఆర్డర్ లో పెట్టాము. దాని రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ సేమ్ పక్కనే వేశాను. ఇప్పుడు మనకి ఈ చేసేటప్పుడు మనకి సంచిత పౌనఃపున్యం తెలుగులో అయితే, ఇంగ్లీష్ లో మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అంటాం మనం. సో సిఎఫ్ ని క్యాల్కులేట్ చేయాలి. ఎలా క్యాల్కులేట్ చేస్తాం మీకు ముందు వీడియోస్ అన్నింటిలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆ వీడియోస్ చూడండి, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో కూడా మళ్ళీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు కూడా మనకి సిఎఫ్ రాసేటప్పుడు ఏదైతే ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో
సేమ్ ఫ్రీక్వెన్సీ మీరు అదే విధంగా వేసేయండి. సేమ్ 10 ఎక్కడ ఉంటే 10 యాజ్ వేసేయండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ 30 ఉంది కదా, ఈ 10 కి కలపాలి. నెక్స్ట్ దానికి 30 ప్లస్ 10 ఎంత 40. అంటే ఈ 10 కి ఈ 30 ప్లస్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ 40కి ఏం చేయాలి, 50 కలపాలి. 40 ఇక్కడ వచ్చిన మనకు సిరీస్ 40 వచ్చింది కదా, ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 40 ప్లస్ 50. మీరు ఇలా డైగ్రామ్ వేసేసుకోవచ్చు. అంటే మీకు అర్థం అవడానికి 40 ప్లస్ 50 అది రాస్తున్నాను. మీరు రాసేటప్పుడు 10 ప్లస్ 30 40 40 ప్లస్ 50 90 అలా మీరు డైరెక్ట్ వేసుకోండి అర్థమైన వాళ్ళు. అర్థం కాదు కొద్దిగా అన్నవాళ్ళు ఇలా మీరు చెయ్యండి. 90 మళ్ళీ ఏం చేయాలి, మనం 70 కలపాలి. 90 ప్లస్ 70 90 ప్లస్ 70 చూడండి, 90 ప్లస్ 70 160. మళ్ళీ మనం ఏం చేయాలి, 160కి 60 యాడ్ చేయండి. 160 ప్లస్ 60 220. నెక్స్ట్ ఈ 220కి ఏం చేయాలి, మన నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత మనకి ఇక్కడ 80 మీరు కలుపుతారు. 220 ప్లస్ 80 300. నెక్స్ట్ ఈ 300 మళ్ళీ ఏం చేయాలి, మీరు 50 కలపండి. 300కి ప్లస్ 50 కలిపితే ఎంత 350 వస్తుంది. నెక్స్ట్ ఈ 350కి ఏం చేయాలి, మళ్ళీ మనం 40 యాడ్ చేయాలి. 350 ప్లస్ 40 ఎంత అవుతుంది 390. మళ్ళీ 390కి ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ కలపండి. 390 ప్లస్ 30 ఎంత 420. నెక్స్ట్ ఈ 420కి మళ్ళీ ఏం చేయాలి, మనం నెక్స్ట్ దాంట్లో ఉన్న 20 ఈ 420 ప్లస్ దీని యొక్క క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ కలపండి. 20 ఎంత 440. నెక్స్ట్ ఈ 440కి మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ లాస్ట్ క్లాస్ యొక్క 10 ఉంది కదా, ఆ 10 కలపండి. 440 ప్లస్ 10 ఎంత 450. అర్థమైంది కదా. ఇచ్చిన 10కి మనం సేమ్ ఫ్రీక్వెన్సీకి నెక్స్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. లాస్ట్ మనకి 450 వచ్చింది. మనం చేసే సిఎఫ్ కరెక్టా కాదని ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఈ ఫ్రీక్వెన్సీలన్నింటినీ సిగ్మా చేస్తే అంటే టోటల్ చేస్తే వచ్చేది మీకు ఏమవుతుందంటే ఈ 450కి సమానం అవుతుంది. లేదంటే మీరు రాంగ్ చేసినట్టే. సో ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేద్దాం. 10 ప్లస్ 30 ప్లస్ 50 ప్లస్ 70 ప్లస్ 60 ప్లస్ 80 ప్లస్ 50 ప్లస్ 40 ప్లస్ 30 ప్లస్ 20 ప్లస్ 10 450 సరిపోయింది. ఇక్కడ మనం సిగ్మా ఎఫ్ అన్నా రాసుకోండి, లేకపోతే క్యాపిటల్ అన్న రాసుకోండి, కొంచెం స్మాల్ అన్న కూడా రాసుకుంటారు ఇచ్చిన ఫార్ములాలో. మీకు ఏది రాసుకున్నా భావం మాత్రం మారకూడదు. స్మాల్ అని రాసిన సిగ్మా ఎఫ్ అని రాసిన లేకపోతే క్యాపిటల్ అన్న రాసిన ఇక్కడ డిస్క్రీట్ సిరీస్ లో మీనింగ్ ఏంటంటే టోటల్ ఫ్రీక్వెన్సీ అని అర్థం. అదే ఇండివిజువల్ సిరీస్ అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో డిస్క్రీట్ సిరీస్ లో ఫ్రీక్వెన్సీ నేను టోటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎన్ అంతా వచ్చింది మనకి 450. సో ఇక్కడ 450 ఇక్కడ 450 మనకి ఈక్వల్ గా అయింది కాబట్టి మనం చేసింది కరెక్టే. సో ఇచ్చిన డేటా మనం ఏం చేసాం, అరేంజ్ నేను అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకుని వాటిని ఆర్డర్ లో పెట్టాను. దాని పక్కన ఫ్రీక్వెన్సీ ఎలిజిబుల్ గా వేసుకున్నాను, అవి మళ్ళీ సిఎఫ్ కట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, D99 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 99 ఇంటూ m ప్లస్ 1/100 ఐటమ్. మీరు ఒక 95 అనుకోండి, 99 వేస్తే ఏం చేస్తారు, మీరు 95 వేస్తారు. 70 అనుకోండి 70 వేస్తారు. మీరు ఏదైతే పర్సంటేజ్ క్యాల్కులేట్ చేస్తున్నారో ఆ నెంబర్ ఇక్కడ చేరుతుంది. మిగతా పార్ట్ అంతా ఒకలా ఉంటుంది.
మళ్ళీ మనం డిజైన్ అంటే బై 10 చేస్తాం, క్వార్టైల్ అంటే బై 4 చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మనం చేస్తాం పర్సంటైల్ అంటే 100 పార్ట్స్ డివైడ్ చేస్తాం కాబట్టి బై 100 వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు D99 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 99. మనకి n అంటే ఇక్కడ ఎంత అని చెప్పాను, 450. ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ ఎందుకు తీసుకుంటున్నాము, డిస్క్రీట్ సిరీస్ కాబట్టి. మీకు 10 సార్లు ఎందుకు రిపీట్ చేసి చెప్తా ఉంటానంటే మనకు కొంతమంది స్పీడ్ గా అర్థమైపోతుంది, కొంతమంది కొద్దిగా స్లోగా అర్థం చేసుకుంటారు. ప్లస్ ఇవి చిన్న చిన్న బిట్సే కావచ్చు, కానీ అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ కానీ ఏఎస్ఓ కానీ ఇలా మనం స్టాటిస్టిక్స్ బేస్ గా వెళ్ళినప్పుడు ఆ చిన్న బిట్స్ అడుగుతారు, కానీ చాలా తప్పుగా అనిపిస్తాయి. సో ఇలాంటి చిన్న చిన్న బిట్స్ కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి రిపీట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎన్ అంటే ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది మనకి, 450 ప్లస్ 1 బై 100 ఐటమ్, 100th item. Therefore, D99 equal to size of 99. 450 plus 1 అంటే 450, 1 by 100 item. Therefore, D99 equal to, సో D99 P99 రాయండి, ఎందుకంటే ఇది మనం పర్సంటైల్ కాబట్టి మనం P అంటాం, డిజైల్ అయితే D అని రాస్తాం. ఇక్కడ డిజైల్ ఇప్పుడు నేను D రాశాను, D ఎందుకు కాదంటే D డిజైల్ లో 10 పార్ట్స్ ఉంటాయి, అక్కడ 100 పార్ట్స్ ఉన్నాయి కదా. సో P అంటే పర్సంటైల్ లో 100 పార్ట్స్ ఉంటాయి కాబట్టి అందులో 99 పార్ట్స్ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం, P అనేది రాయాలి. ఓకే, పర్సంటైల్ 99 పర్సంటైల్ అని మనం ఇచ్చారు కాబట్టి సమ్ P99 క్యాల్కులేట్ చేస్తాం. Therefore, P99 equal to size of 99 into 451. 99 into 451 ఎంత అంటే 44,649 by 100 item. Therefore, మళ్ళీ P99 equal to size of by 100, 446.49 by 100. ఓకే, మనకి ఇచ్చిన దాంట్లో 99 into 451 చేస్తే మనకి 44,649 వచ్చింది, బై 100 తో డివైడ్ చేస్తే 446.49 వచ్చింది. ఇప్పుడు మనకి డివైడ్ చేస్తాం కాబట్టి 100 అయిపోవాలి. మరి P99 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 446.49. ఇప్పుడు 446 మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందో మనం చూడాలి. చూడండి, 446 అనేసరికి మనకి 40 కంటే ఎక్కువే, 90 కంటే ఎక్కువే, 160 కంటే ఎక్కువ, 220, 300, 350, 390, 420, 440 అండ్ 6 కాబట్టి 440 కంటే ఎక్కువ కాబట్టి మనం 440 కూడా తీసుకోకూడదు. మనం ఎక్కువ అయితే దాని నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 439 అనుకోండి, 440 తీసుకోవచ్చు, కానీ మనకి 446 వచ్చింది కాబట్టి ఇంకా 6 ఎక్స్ట్రా కాబట్టి అది ఎందులోకి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ 450లోకి వెళ్ళిపోతుంది, 450th ఐటెంలోకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతుంది. సో ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్న మార్క్స్ ఏంటి మనకి 25 అనేది మనకి 99th పర్సెంటైల్. ఎందుకంటే ఈ 450 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, దాని యొక్క ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 25th మార్క్స్ వచ్చిన వాళ్ళ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 450. సో మనకు 446 అనేది ఈ 450లోకి వస్తుంది కాబట్టి మనం ఆ 450 దేనికైతే ఉందో దానిని మనం ఇక్కడ P99 గా తీసుకుంటాము. సో therefore P99 ఏమవుతుంది, 25. అర్థమైందా, 25. ఓకే, అలాగే 380 వచ్చింది అనుకుందాం, 380 ఎందులోకి వస్తుంది, 390లోకి వస్తుంది. 350 కంటే ఎక్కువ,
390 కంటే తక్కువ కాబట్టి సో ఎక్కువ ఉన్న దాంట్లోకి వస్తుంది కాబట్టి అప్పుడు మనకి 19 అవుతుంది అప్పుడు ఆన్సర్. కానీ మనకి ఖచ్చితంగా 446 కాబట్టి 0.49 కాబట్టి అది మనకు 450లోకి వస్తుంది. సో 450కి ఎదురుగా ఉన్న దాని యొక్క మార్క్స్ అనేది 25 అనేది మనకి P99 అనేది 99% అనేది అవుతుంది. ఓకే, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ముందు వీడియోస్ తో సమానంగా ఉంటే జస్ట్ ఫార్ములా ఇక్కడ మనకి కింద బయట 100 యాడ్ అవుతుంది, ఇక్కడ పైన నెంబర్ యాడ్ అవుతుంది. సో ఓకే, సేమ్ ఫార్ములాస్ కావచ్చు, ప్రాసెస్ కావచ్చు, చాలా దగ్గరగా ఉంటాయి మీడియం కి, క్వార్టర్స్ కి, డిజైన్ కి. సో అవి ఫాలో అవుతూ ఉండండి, వాటితో పాటు ఇది చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటైల్ ఇన్ కంటిన్యూస్ సిరీస్ లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో డిస్కస్ చేద్దాం. ఇండివిజువల్ సిరీస్ లో, డిస్క్రీట్ సిరీస్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం తెలుసుకున్నాము. అలాగే కంటిన్యూస్ సిరీస్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు ఇచ్చిన డేటా కంటిన్యూస్ సిరీసా, డిస్క్రీట్ సిరీసా, ఇండివిజువల్ సిరీస్ మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇండివిజువల్ ఐటమ్స్ ఉంటే ఓన్లీ ఫ్రీక్వెన్సీ లేకపోతే అది ఇండివిజువల్ సిరీస్ అని. నెక్స్ట్ ఇండివిజువల్ సిరీస్ లో ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఇండివిజువల్ ఐటమ్స్ ప్లస్ ఫ్రీక్వెన్సీ కలిపి ఉంటుందని డిస్క్రీట్ సిరీస్ అని అంటాం. కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ క్లాసెస్ రూపంలో ఉంటాయి, అంటే తరగతులు. తెలుగులో అయితే 0 to 10, 10 to 20, 20, 30 ఇలా మనకి, లేదా 0 to 5, 5 to 10, 10 to 15 ఇలా మనకి క్లాసెస్ రూపంలో ఇచ్చి పక్కన ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్లయితే మనకి దాన్ని మనం ఏమని పిలుస్తాము, కంటిన్యూస్ సిరీస్ లో డేటా ఉంది మనకి వెంటనే అర్థమైపోద్ది. ఇలా క్లాసెస్ చూస్తే మీరు అది కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినట్లు అర్థమవుతుంది, పక్కన ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఇలా మనకి కంటిన్యూస్ సిరీస్ లో డేటా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అంటే సేమ్ మీడియన్, క్వార్టర్స్, డిజైన్ ఎలా క్యాల్కులేట్ చేసామో ఇందులో కూడా అదే క్యాల్కులేట్ చేస్తాము. జస్ట్ ఇక్కడ మాత్రం ఫార్ములాలో 87% క్యాల్కులేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో P దగ్గర 87 వేసుకుంటాము. L ప్లస్ 87 ఇంటూ n/10 బై స్మాల్ f ఇక్కడ -CF వేసుకుని ఇంటూ I వేసుకోవాలి. -CF ఇంటూ I. I బదులు మీరు CN రాసుకోండి, క్లాస్ ఇంటర్వల్ అర్థమవుతుంది, గుర్తుంది కదా. L ప్లస్ 87 అయితే 87 వేసుకుంటాము. ఇంకా 90 మీరు ఏ పర్సెంటేజ్ తీసుకుంటే ఆ నెంబర్ ఎక్కువ తీసుకుంటే ఇంటూ n/10 100 వేసుకుంటాం. డిజైన్ అయితే 10 వేస్తాం, క్వార్టర్స్ 4 వేస్తాం, మీరైతే 2 వేసుకున్నాం. కానీ ఇక్కడ పర్సెంటేజ్ కాబట్టి బై 100 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై స్మాల్ f ఇంటూ I. ఇది ఫార్ములా. సో మనం ఇవన్నీ చెయ్యాలంటే ముందుగా మనకి n/100 అనేది మనకి 87 ఇంటూ n/100 ఐటమ్ తెలిస్తే ఆ వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలు ఎక్కడ ఉందో తెలుసుకుని దాన్ని బట్టి మనం అది 87% క్లాస్ మనం డిటర్మైన్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఇవన్నీ చెయ్యాలంటే మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై చేద్దాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ మనం యాజ్ యూజువల్ గా వేసేసుకుంటాము. 11 కి 18, 11 ప్లస్ 18 ఎంత, 11 ప్లస్ 18 29 అంటే ఈ 11 కి ఏం చేసాము, నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని యాడ్ చేసాం. మళ్ళీ మనం ఏం చేయాలి, 29 కి 25 యాడ్ చేయండి. ఈ 29 కి ఈ ఫ్రీక్వెన్సీని మనం యాడ్ చేస్తాం. 29 ప్లస్ 25 54. నెక్స్ట్ ఈ 54 కి మళ్ళీ ఏం యాడ్ చేయాలి, 28 యాడ్ చేయాలి. 54 ప్లస్ 28, 54 ప్లస్ 28 ఈక్వల్ టు 82. మీరు సింగిల్ గా వేసేసుకోండి, నష్టమేం లేదు. సో 82 ప్లస్ 30, 82 కి ఇక్కడ ఫ్రీక్వెన్సీ 30 కలపండి, ప్లస్ 30 ఈక్వల్ టు 112. నెక్స్ట్ ఈ 112 కి 33 కలపండి, 112 ప్లస్ 33, 112 33 కలిపితే 145. ఈ 145 మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని
కలపాలి. 145 ప్లస్ 22, 145 ప్లస్ 22 కలిపితే 167. నెక్స్ట్ మళ్ళీ ఈ 167 కి ఏం కలపాలి మనం? 15. 167 ప్లస్ 15, 167 ప్లస్ 15 ఈక్వల్ టు 182. 182. నెక్స్ట్ ఈ 182 12 కలపండి. 182 ప్లస్ 12, 194. నెక్స్ట్ ఈ 194 కి 10 కలపండి. ఎంత? 204. 204. ఓకే, 204. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి ఎంత వచ్చింది? టోటల్ ఇక్కడికి మనకి 204 వచ్చింది. 204 రైట్ ఆర్ రాంగ్ అని మనకి ఎక్కడ చూస్తుందని చెప్పాను. ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ క్యాపిటల్ ఎన్ అన్న రాసుకోండి, లేకపోతే సిగ్మా ఎఫ్ అన్న రాసుకోవచ్చు, లేకపోతే స్మాల్ ఎన్ అని రాసుకున్నా దాని యొక్క మనకి ఇక్కడ సేమ్ మనకి మీనింగ్ చెప్తుంది ఏంటంటే టోటల్ ఫ్రీక్వెన్సీ అని చెప్తుంది. ఇక మనకి క్యాపిటల్ ఎన్ అనేది మనం ఇక్కడ రాసుకున్నాం కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఎన్ రాశాను. దీన్ని టోటల్ చేస్తాను. 11 ప్లస్ 18 ప్లస్ 25 ప్లస్ 28 ప్లస్ 30 ప్లస్ 33 ప్లస్ 22 ప్లస్ 15 ప్లస్ 12 ప్లస్ 10, 204. 204 వచ్చింది అంటే మనం చేసింది రైట్ ఆన్సర్ అనమాట. therefore 204 మనకి ఏంటిది? క్యాపిటల్ ఎన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఇప్పుడు 87th పర్సెంటేజ్ క్లాస్ డిటర్మైన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇవన్నీ ఫస్ట్ ఏం క్యాల్కులేట్ చేయాలి? P87 అనేది క్యాల్కులేట్ చేద్దాం. therefore P87 ఈక్వల్ టు 87 ఇంటూ n ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 204 వచ్చింది. 204 by 100 item. Therefore P87 equal to 87 204 by 100 ఎంత? 2.04 item. So P87 equal to into 87 మనకి 177.48 ఐటమ్ అనేది మనకి వచ్చింది. అంటే ఈ 177.48 ఉంటుంది కదా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, దాని యొక్క క్లాస్ మనం ఏం చేయాలంట? 87th పర్సెంటేజ్ క్లాస్ డిసైడ్ చేయాలి. 177.48 ఐటమ్. సో ఈ 177.48 అనేది మనకి ఇందులో ఉంటుందని చెక్ చేయాలి. మనం ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 177.48 ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు 11 కాదు, 29 కంటే ఎక్కువ, 54 కంటే ఎక్కువే, 82 కంటే ఎక్కువ, 112, 145, 167 కంటే ఎక్కువే. బట్ మనకి 167 కంటే ఎక్కువ నెక్స్ట్ ఏ క్లాస్ ఏంటి? 182. అంటే 177.48 ఎందులోకి వస్తుంది? 182 లోకి వస్తుంది. 182 వరకు కూడా మనం ఏ క్లాస్ చెప్పుకోవచ్చు? ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈ 70 to 80 క్లాస్ చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీకు అక్కడ ఆన్సర్ 183 వచ్చింది అనుకోండి, ఏంటంటే 182 కంటే ఎక్కువ కాబట్టి అది ఎందులోకి వెళ్ళిపోద్ది? 194 లోకి వెళ్ళిపోద్ది. ఓకే, అలా మనకి ఎక్కువ ఉన్నది తీసుకుంటాము, తక్కువ ఉంటే తీసుకోకూడదు. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి 177.48 కాబట్టి అది ఎందులోకి వస్తుంది? 182 లోకి వస్తుంది. అంటే 182 లోపల ఉంది కాబట్టి ఆ నెంబర్ మనం 182 క్లాస్ ఏం చేస్తాం? మనం 87th పర్సెంటైల్ అనేది మన క్లాస్ గా మనం ఇక్కడ డిసైడ్ చేస్తాము. 70, 80. ఓకే, 70, 80 గుర్తుపెట్టుకోండి. అప్పుడు 70, 80లో ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం ఏంటి? ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది 18th పర్సెంటైల్ క్లాస్. లోయర్ లిమిట్ ఆఫ్ ది 18th పర్సెంటైల్ క్లాస్. ఇక్కడ 87th పర్సెంటైల్ క్లాస్ అంటే ఏమని చెప్పుకున్నాము? 70, 80 కదా. సో ఇప్పుడు లోయర్ లిమిట్ అంటే ఇందులో ఏమని చెప్పుకుంటాము?
70 లోయర్ లిమిట్ అంటాము, 80 అంటే అప్పర్ లిమిట్, అంటే దిగువ అవధి ఎగువ అవధి అంటాం. సో మనకి లోయర్ లిమిట్ ఏంటి ఇక్కడ 70 ఇస్ ద లోయర్ లిమిట్, తక్కువ దిగువ. సో మనకి లెఫ్ట్ సైడ్ అనేది లోయర్ లిమిట్ అంటాము, రైట్ సైడ్ అనేది అప్పర్ లిమిట్ అంటాం. సో మనకి ఎల్ అంటే ఎంత, మనకి ఇప్పుడు ఆన్సర్ లో ఎల్ ఈక్వల్ టు ఎంత 70. నెక్స్ట్ ఐ అంటే క్లాస్ ఇంటర్వల్. క్లాస్ ఇంటర్వల్స్ అంటే చెప్పాను, ఈ దీనికి మధ్య ఉన్న గ్యాప్ మనం తీసుకుంటే ఆ గ్యాప్ ఎంత ఉంటుందో దాన్ని మనం క్లాస్ ఇంటర్వెల్ గా అంటాం. లేదంటే మనం ఇలా కూడా చూస్తాం, 0 to 10, 10 కి 20 కి ఎంత గ్యాప్, 20 to 30 కి ఎంత గ్యాప్. గ్యాప్ ఎప్పుడు కూడా మనకు సమానం, అంతరం ఎప్పుడు కూడా తరగతి అంతరం ఎప్పుడు కూడా సమానంగా ఉండాలి. ఇక్కడ 0 to 5 తీసుకుని, నెక్స్ట్ ఏమో 10 to 20 తీసుకుని, నెక్స్ట్ ఏమో 20 to 50 తీసుకుని, 50 to 100 తీసుకున్నా తీసుకోకూడదు, సేమ్ యాజ్ యూజువల్ గా ఉండాలి. ఇక 0 to 10, 10 to 20, 20 30 అంటే మనకి 0 నుంచి 10 నుంచి 0 తీస్తే అంత మనకి 10, నెక్స్ట్ 20 నుంచి ఎంత తీస్తే 10, 30 నుంచి 20 తీస్తే 10, లేదంటే ఇలా కింద నుంచి పైకి 30 లో 20 తీస్తే 10. మీరు ఎలా తీసినా మనకి అక్కడ వచ్చే క్లాస్ ఇంటర్వెల్ అంతా 10. కాబట్టి మనం ఎల్ ఎంత ఐ ఎంత అవుతుంది 10 అని మనకి ఐ 10 అవుతుంది. ఐ అని వేసుకోవచ్చు, కొన్ని టెక్స్ట్ బుక్ సి అని ఉంటుంది, క్లాస్ ఇంటర్వెల్ కంగారు పడుతుంది, ఏదైనా ఒకటే. నెక్స్ట్ సిఎఫ్ అంటే అర్థం ఏంటి, cumulative frequency of the class preceding the 87th percentile class. అంటే 87th percentile క్లాస్ యొక్క ప్రిసీడింగ్ అంటే ముందు క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం ఇక్కడ సిఎఫ్ గా తీసుకుంటాము. సో మనకి ఇక్కడ ఇది 87th percentile క్లాస్ 78 ఇది కాబట్టి దీనికి ముందు ఉన్న క్లాస్ అంటే 60 70. ఆ 60 70 యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇక్కడ ఉంది కదా 167. therefore CF ఈక్వల్ టు ఎంత మనకి 167. నెక్స్ట్ మనకి ఎఫ్ అంటే అర్థం ఏంటి, సింపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది 87th percentile క్లాస్. 87th percentile క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే దీని పక్కన ఏదైతే ఉందో అది మనకి సింపుల్ ఫ్రీక్వెన్సీ స్మాల్ ఎఫ్ అవుతుంది. సో ఇక్కడ 15 ఇస్ ద మనకి ఇక్కడ స్మాల్ ఎఫ్ వాల్యూ. సో 15 అనేది ఇక్కడ వేసుకుంటారు. ఇప్పుడు మనకి వాల్యూస్ అన్ని వచ్చాయి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. therefore 87th percentile ఈక్వల్ టు ఎల్ అంటే మనకి 70 ప్లస్ 87 ఇంటూ 100 బై ఎంత వచ్చింది ఇక్కడ 87 ఇంటూ 100 ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఆన్సర్ 177.48. 177.48 మైనస్ సిఎఫ్ అంటే 167 ఇంటూ ఐ అంటే అంత 10, మనకి క్లాస్ ఇంటర్వెల్ 10 బై స్మాల్ ఎఫ్ అంటే 15. స్మాల్ ఎఫ్ అంటే 15. therefore P87 ఈక్వల్ టు 70 ప్లస్ 177.48 మైనస్ 167 ఎంత ఇంకా 10.48. 10.48 బై ఇక్కడ యాజ్లో 15 ఉంది, 15 ఇంటూ ఇక్కడ ఏముంది మనకి 10. therefore P87 ఈక్వల్ టు 70 ప్లస్ 10.48 ఇంటూ 10 ఎంత 104.8 by 15. 104.8 by 15. therefore P87 equal to 70 plus 6.98. next P87 equal to 70 plus 6.98 ఏమవుతుంది 76.98. therefore P ఏమవుతుంది ప్లస్ 70 ఈక్వల్ టు 76.98. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే మనకు వచ్చిన ఒక క్లాస్ ఉంది కదా, దీనికి మధ్య ఆన్సర్ కావాలి.
ఈ 70కి 80కి మధ్యలో ఆన్సర్ వస్తేనే మనం చేసింది రైట్. లేకపోతే మీరు 80.2 వచ్చినా 70 అంటే 69.68 వచ్చినా కదా రాంగ్ ఆన్సర్. మనం చేసింది ఈ క్లాస్ మధ్యలో రావాలి. ఎందుకంటే ఈ 177.48 ఐటమ్ ఎందులో ఉంది, ఈ 182లోకి వస్తుంది కాబట్టి ఈ 182 క్లాస్ లో మధ్యలో మనకి ఆన్సర్ రావాలి తప్ప మనకి ఈ క్లాస్ కి మధ్యలో ఆన్సర్ వస్తే అది రాంగ్. ఎందుకంటే మనకి ఈ క్లాస్ లో ఉంది కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎల్ అంటే లోయర్ లిమిట్ వాల్యూ 70 వేసాము, ఈ క్లాస్ 70 కాబట్టి ఐ అంటే క్లాస్ ఇంటర్వెల్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసాము. 70 ప్లస్ 87 కి 100 మనకి 177.48 మైనస్ సిఎఫ్ అంటే మనకి ఈ క్లాస్ యొక్క ముందుది 167 బై ఫ్రీక్వెన్సీ అంటే 15 ఇంటూ ఐ అంటే 10 వేసాము. 70 ప్లస్ 177.48 మైనస్ 167 చేస్తే 10.48 by 15 into 10. Next P87 equals 70 plus 10.48 10 తో ఇంటూ చేస్తే 104.8 by 15. P87 అంటే 70 ప్లస్ దీని 104.8 ని బై 15 చేస్తే మనకి ఎంత వస్తుంది 6.98. సో 70 ప్లస్ 6.98 కలిపితే మనకు వచ్చిన ఆన్సర్ 76.98. అర్థమైంది కదా, ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఫస్ట్ మనం ఇది క్యాల్కులేట్ చేస్తాము. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలు ఎక్కడ ఉందో చూసి ఆ క్లాస్ ని మనం మన పర్సెంటేజ్ క్లాస్ గా తీసుకుని దాని నుంచి సిఎఫ్ ఎఫ్ అయ్యి అన్ని మనం లోయర్ లిమిట్ ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ సిరీస్ అయితే మాక్సిమం ఎస్ఏకి వస్తుంది. సో మీరు ఇది ముందుగా అన్ని వీడియోస్ కూడా చూస్తూ మీకు ఈ వీడియో కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే మీకు కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు, నా వీడియో ఎక్కడ రీచ్ అవుతుంది కూడా నాకు అర్థమవుతుంది మీకు కామెంట్స్ లో చెప్తే కనుక. సో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఇవన్నీ షేర్ చేయండి వీడియోస్ అన్నిటిని. అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఓకే, ఈ వీడియోని ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.